వీళ్ళంతా కనిపెట్టింది మొదటి రాకడ. మొదటి రాకడ అంటే ఎలా వస్తాడు ఆయన? గొర్రెని బలిస్తున్నారు, శ్రేష్టమైన గొర్రెని తెచ్చి తొలిచూలు దాన్ని బలిస్తున్నారు. అమాయకమైంది కదండి, గొర్రె స్వభావం ఎలాంటిది? అమాయకమైంది దాన్ని తెచ్చి బలి. మరి ఇప్పుడు రాబోతున్నది సింహం అంటే అర్థం ఏంటండి? క్రూరత్వానికి సింబల్. రాజు కదా, అడవికి సింహం. మరి సింహము ఏం చేస్తుంది? తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అంటే దేన్ని తినాలో దాన్ని తినేస్తుంది, దేన్ని క్షమించాలో దాన్ని క్షమిస్తుంది. యూదా గోత్రపు సింహం ఇప్పుడు రాబోతుంది. ఆయన గొర్రెపిల్ల స్వభావం కాదు, సింహపు స్వభావంతో రాబోతున్నాడు ఆయన. అంటే వచ్చి నేనేం తీర్పు తీర్చను, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, దయ చూపిస్తున్నాను అనేది ఉండదు ఇక రెండో రాకడలో. అంటే వాళ్ళకంటే ఇప్పుడు మనకే ఎక్కువ జాగ్రత్త ఉండాలి, భయం ఉండాలి. పాత నిబంధనలో ఉండిన భక్తులందరికంటే మనకి ఎక్కువ ఇప్పుడు ఏముండాలి? ఆసక్తి ఉండాలి, విధేయత ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని ఆతృత ఉండాలి, ప్రయాస ఉండాలి. ఇంకొకటి నశించిపోతున్నాడు, ఈ విషయంలో నన్ను లెక్క అడుగుతాడేమో అని ఆలోచన. పండగ చేయకుంటే లెక్క అడగడు అస్సలే. పక్కడు నశిస్తే మాత్రం లెక్క తప్పకుండా అడుగుతాడు. స్తోత్రం తండ్రి, మా పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలు నాయనా, నీ కుమారుడి యొక్క పరిశుద్ధ దినమున నాయనా నిన్ను మరి ధ్యానించడానికి నాయనా, నీలో నా తండ్రి ఉండిన ఉద్దేశాలని మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా నీ ఆత్మ సహాయము నీ కుమారుడిని నాకు అనుగ్రహించిన ద్వారా మాతో అయా మరి నీ పిల్లలతో మాట్లాడి మీ నామమునకు గొప్ప మహిమ పొందమని, ముఖ్యముగా తండ్రి సమస్త విధములైన ఆటంకాలను తొలగించండి. సిద్ధపరిచిన మరి నాయన ఉపదేశమును మీరు దీవించి ఆశీర్వదించి మీ నామమునకు గొప్ప మహిమకరం ఆ దీవనకరం మార్చుమని ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పోయిన వారం మనం ధ్యానించిన పాఠం గుర్తుందిగా, ఆరాధనలో ఉండిన ఆశీర్వాదాలు ఎలాంటివి వర్ణించలేం కదా అండి. అయినా కానీ దేవుడు రాయించి మనకి ఇచ్చాడు, కృప చూపించాడు. గొప్ప స్థితి ఆరాధనలో, ఆశీర్వాదంలో, అంతేకాకుండా ఆరాధనకు రావడం ద్వారా ఉంది అనేది మనము తెలుసుకోగలిగాం కదా. ఈరోజు కూడా ఒక అంశాన్ని పెట్టుకొని మనము వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచ రక్షణ ప్రణాళిక పాఠం పేరు, లేకపోతే అంశము ప్రపంచ రక్షణ ప్రణాళిక. దేవుని యొక్క ఆలోచనలో ప్రపంచానికి రక్షణ ఇవ్వాలి అనే ఆ ఉద్దేశము, ఆలోచన, ప్రణాళిక ఎలాంటిది, ఎంతగా ఉంది, ఎప్పటి నుండి ఉంది అనేది మనము తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజులు జరుపుకుంటున్నారుగా. యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజులు ఈ నెలలో, డిసెంబర్ నెలలో కదా జరుపుకుంటున్నారు. ఆ జరుపుకోవడాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. బైబుల్ని పండగ ఎలా జరపాలి, పండగలు ఎలా జరుపుతున్నారండి? వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ఉద్దేశానుసారంగా పండుగలు చేస్తారు క్రైస్తవులు కదండి. ఎలా పండగ చేయాలి, అసలు యేసుక్రీస్తుని గురించి మనం ఎలా నడవాలి భూమి మీద? డిసెంబర్ 25 నాడు పండగ చేయొచ్చా అంటే, మనం ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పాను, చేయొచ్చు. దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవుణ్ణి ఆనందింపజేసే విషయంలో చేయొచ్చు. కానీ దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవుణ్ణి బాధపరుస్తూ, దేవునికి ఇబ్బందికరంగా ఈ రోజుల్లో క్రిస్మస్లు జరుగుతున్నాయి. చాలా చోట్ల రంగురంగుల లైట్లు వేసి కదా, డ్యాన్సులు, ప్రోగ్రాంలు అంటూ ఇష్టం వచ్చినట్లు క్రిస్మస్ ఆరాధనలు జరిగించుకుంటున్నారు. వాటినన్నిటిని మనము ఇబ్బందికరంగా మాట్లాడుకోవడానికో లేకపోతే వారిని విమర్శించడానికో కాదు, కానీ మనం తెలుసుకోవాలి బైబిల్లో క్రీస్తుని ఎలా వెంబడించాలి, దేవుని ప్రణాళికని భక్తులు ఎలాగునా కనుగొన్నారు, ఎదురు చూశారు కదా, కనిపెట్టారు. వాళ్ళు ఎదురు చూశారు, అలాగనే ప్రవచించారు, చెప్పారు. 3 విషయాలు చేశారు భక్తులు పాత నిబంధనలు. ఒకటి ప్రవచించారు, ఆయన వస్తాడు అని ప్రవచించారు. రెండవది కనిపెట్టారు, ఎలాగనో వస్తాడు ఈయన, ఎప్పుడు వస్తాడు ఈయన, ఈ రక్షణ మాకు ఎప్పుడు దొరుకుతుందని కనిపెట్టారు. అంతేకాకుండా కనుగొన్నారు కూడా. ఈయనే అని కనుగొన్నారు. పాత నిబంధనలు ఆయన రాకముందే ఈయనే అని కనుగొన్నారు. ఇలా ఉంటుంది, ఆయన వస్తే అని కనుగొన్నారు కదండి. కానీ వచ్చినాక మాత్రము వెంబడించలేకపోతున్నారు.
ఆ పాత నిబంధనలో భక్తులు చేసింది చాలా పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి జీవగ్రంథంలో వాళ్ళ పేర్లని రాయించాడు దేవుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది దాన్ని మర్చిపోయి మనుషుల యొక్క ఉద్దేశాల అనుసారంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్లు కానీ, దేవుణ్ణి ఆరాధించడం కానీ, స్తుతించడం కానీ. దేవుని ప్రణాళిక వేరే. ప్రపంచానికి పండగ చేసుకోవడానికి యేసుక్రీస్తుని పంపించలే, ప్రయాసపడడానికి పంపించాడు. ప్రపంచ రక్షణ ప్రయాసంతో కూడింది, పండగతో కూడింది కాదు అనేది తెలుసుకోవాలి కదా. అంటే మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెడితే మనం పండగ చేసుకుంటే ఏం లాభం? పక్కోడు నశించిపోతుంటే పక్కోడు ఏమవుతున్నాడు? పక్కోడు దాకేందుకు నీ కుటుంబంలోనే చాలామంది నశించిపోతున్నారు. అది గ్రహించక నువ్వేం చేస్తున్నావు? వేలు లక్షలు పెట్టి క్రిస్మస్ చేసుకుంటున్నావు. ప్రయోజనం ఏముంటుందండి? దేవుడు ఆనందిస్తాడా, బాధపడతాడా? ఈ విషయంలో ఆలోచన చేయాలి కదా. ఇలాగున ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆనందపరిచేది, మయంపరిచేది ఎలాగునా అని తెలుస్తుంది. ముఖ్యంగా మనకు బుద్ధి కలగాలంటే ఏం చేయాలి? పాత నిబంధనలో భక్తుల యొక్క ఆలోచనలు, లేకపోతే వాళ్ళని ఎలా నడిపించాడు, ఎలా వాళ్ళు కనిపెట్టారు, ఎలా ఎదురు చూశారు అనేది మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకునే ముందు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? భూమికి పునాదులు వేయబడక ముందుకి ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఈ ప్రపంచ రక్షణ కొరకు. ప్రపంచమే ఇంకా పుట్టలేదు, ఆయన అప్పటికి ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చిత్తంలో ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన? మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, భూమికి పునాదులు వేయబడక ముందే, అంటే ప్రపంచం ఇంకా నిర్మింపబడక ముందే ఒక ఉద్దేశమును దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటో చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వరకు. ఎట్లనగా, బాగా వినాలి, ఎవరి యందు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, బాగా వినాలి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, చూశారండి, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు చేత ప్రేమలో లేకపోతే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. బాగా వినాలి, బాగా మనసు పెట్టాలి ఈ వచనం మీద. ఇది సామాన్యమైన వచనం కాదు. ఇది 2000 సంవత్సరాల తర్వాత, అంటే ఇక్కడి నుంచి 2000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటే, కానీ ప్రపంచములో ఇంకా పుట్టక ముందే దేవుని ఉద్దేశాన్ని ప్రవచించిన ప్రవచనం ఇది. అర్థమవుతుందా? దేవుని ఉద్దేశం గురించి చెప్పిన ప్రవచనం. ఏంటంటే ఆయన ఉద్దేశం ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవాలి. ఎప్పుడు? భూమికి పునాదులు వేయబడక ముందే ఏర్పరచుకోవాలి. ఎలా ఏర్పరచుకోవాలి అంటే ఆయన అంటున్నాడు తన ప్రియుడు అంటున్నాడు. ఏమన్నాడండి మొదటి మాటలో? తన ప్రియుడు. తన ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నాడు ఆయన అంటే ప్రియుడు అంటున్నాడు. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. తన ప్రియుని ద్వారా, అంటే నా ప్రియుని ద్వారా నేను ఒక ప్రణాళికని సిద్ధం చేసుకున్నాను. ప్రియుడు అంటే ఎంతో ప్రేమ ఉంటుంది కదండి. ప్రేమ ఉన్న వ్యక్తులని, ప్రేమించే వ్యక్తులని ప్రియుడు అంటారు కదా. ప్రియమైన వారు, ప్రియులైన పిల్లలు, ప్రియులైన తల్లిదండ్రులు. ఈ మాటని ఎక్కడ దగ్గర సంబంధం కలిగిన వ్యక్తులు కదా, లేకపోతే ఎంతగానో ఇష్టపడే వ్యక్తులకే ప్రియమైన అనేది వాడతాం కదా. లెటర్ రాసేటప్పుడు కూడా ప్రియమైన, ప్రియాది ప్రియమైన అని రాస్తుంటాం మనం. ఎందుకు రాస్తుంటాం? గౌరవం కదా, విలువ గొప్పగా ఎంచి ప్రేమించితే ఆ మాటలు మనం రాయగలుగుతాం, చెప్పగలుగుతాం. ఆలోచన చేయాలి. దేవుడు తన కుమారుని గురించి చెప్తున్నాడు, ప్రియమైన నా కుమారుని యందు ఇలాంటి ప్రణాళిక నేను కలిగి ఉన్నాను కదా. ఎలా ఇచ్చాడట మరి అంటే ఉచితముగా. ఎలా ఇచ్చాడట అండి? ఉచితముగా ఇచ్చాడట. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా
ఉచితంగా అనుగ్రహించాడు తన ప్రియుని ద్వారా. అంటే వెల చెల్లించలే, మనం చెల్లించామండి కదా. పరలోకం మనం వెళ్ళాలంటే, మనం ఆ పరలోకం చేరాలంటే మన వల్ల అవుద్దా? ఈ భూమి మీద ఇంకెవరి వల్లనైనా అవుద్దా? ఈ భూమి మీద పుట్టిన వాళ్ళ ఇంకెవరి వల్లనైనా అవుద్దంటే ఎవ్వరి వల్ల కాదు. ఎందుకు కాదు? దాన్ని అందుకునే శక్తి, దానిలోనికి వెళ్ళే శక్తి ఎవరికి లేదు. దాన్ని ఆలోచించగలిగిన శక్తి కూడా లేదు ఎవరికి. అలాంటిది దేవుడు ఏం చేశాడు? ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇవ్వడాన్ని బట్టి ఏమవుతుంది? విలువ లేదంటాం కదండి. ఆయన కుమారుడి యొక్క పరిశుద్ధ దినం ఇది. ఆయన దినాన్ని మనం విలువ చేస్తలేమంటే అర్థం ఏంటంటే, ఉచితమైందిగా ఫ్రీగా వచ్చిన దాన్ని ఎవరైనా లక్ష్య చేస్తారా అండి? లక్ష్య పెడతారా? ఉంటుంది, పోతే పోయింది, ఫ్రీగా వచ్చింది కదా అన్నట్టు కదండి. కానీ ఆయన దయ వలన వచ్చింది ఫ్రీగా మనకు. వీళ్ళు డబ్బులు పెట్టి ఈ పరలోకం చేరలేరు, వీళ్ళు కష్టపడి పరలోకం చేరలేరు, ఈ ప్రయాసపడి పరలోకం చేరలేరు. కాబట్టి ఉచితంగా నేనేం చేయాలనుకున్నాడు దేవుడు? తన ప్రియుని ద్వారా ఉచితంగా ఈ కృప ఇవ్వాలి నా పిల్లలకు అనుకున్నాడు కదండి. ఇది భూమికి పునాదులు వేయకబడక ముందే తన ప్రణాళికలో ఒక భాగం. కుమారుని యందు ఎలాగనివ్వాలనుకున్నాడు, కుమారుని ఏం చేస్తే అది వస్తుంది అనే విషయాన్ని కూడా మనకు రాయించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19, 20, 22 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, తండ్రి ఉద్దేశం అండి ఇది, తండ్రి చిత్తం ఏమైందో చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి సరేండి. తండ్రికి ఏమైంది? ఇష్టమైంది. ఏం చేయాలని ఇష్టం? తన కుమారుని ద్వారా అందరినీ సమాధానపరుచుకోవాలి. ఇంతకుముందు సమాధానం లేదా? లేదు సమాధానం. ఏమై ఉన్నారు? ఇంతకుముందు ఏమై ఉన్నారండి? అపరిశుద్ధులు కదండి, అపరాధులు, పాపులు, ద్వేషులు, దేవుడు ద్వేషించే మనుషులుగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రాకముందుకు. అలాంటి వాళ్ళని ఏం చేసుకోవాలనుకున్నాడు తండ్రి అయిన దేవుడు? సమాధానపరుచుకోవాలనుకున్నాడు. సమాధానం ఎలా వస్తుంది అనేది మనకేమైనా తెలుసా అండి? లోకంలో ఉన్న వారికి ఏమైనా తెలుసా? భూమి మీద పుట్టిన ఎవరికి తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు. ఎందుకంటే ఆయన ఆల్రౌండ్ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగంగా క్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. ఆయన ద్వారా ప్రపంచంలో ఉండిన జనాభానంతటిని ఏం చేయాలి? సమాధానపరుచుకోవాలి. మరి క్రైస్తవులకు అన్యులకు సమాధానం ఉందా? ఇప్పుడు సమాధానం లేని పండగలు చేసేటట్టుంటే అండి. సమాధానము వచ్చిన తర్వాత కదా ఆ పండగ. ఉందా సమాధానం? ఇప్పుడు అసలు ఉందా ఈ భూమి మీద సమాధానం? పండగ ఎక్కడ జరగాలి? మహోత్సవం ఎక్కడ జరుగుతుంది తెలుసా? రెండో రాకడలో జరుగుతుంది. వివాహ దినం అని ఉంది ప్రకటన గ్రంథంలో, అది పండగ దినం క్రైస్తవులకు. క్రిస్మస్ చేద్దంటలే, నేను చేయాలి, కానీ ఉద్దేశాన్ని గ్రహించాలి మనం. పక్కోడికి నువ్వు కొంచెం మేలు చేస్తే అది దేవునికి ఆనందం వేస్తుంది. నువ్వు కొంచెం వాడిని సంతోషంగా ఉంచితే దేవుడు సంతోషపడతాడు. ఆ విషయాన్ని వదిలిపెట్టేశారు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? తన్ను తాను ఆనందపరచుకోవడానికి, తన్ను తాను గొప్ప చేసుకోవడం, తన్ను తాను మహిమపరచుకోవడానికి, తన్ను తాను హెచ్చించుకోవడానికి కదండి. దేవుని ఉద్దేశం అయితే అలా ఉండదు. దేవుని ఉద్దేశం ఎలా ఉంటుంది? క్రిస్మస్ దినమున ఇద్దరిని తీసుకొచ్చి వాక్యం వినిపించాలి. నువ్వు ₹1 ఖర్చు పెట్టకున్నా ఏం కాదు, ఆ రోజు దేవుడు ఆనందిస్తాడు. లేకపోతే ఇద్దరికి స్వార్థ చెప్పు, ఆ విషయం ఏది ఉండదండి. కొన్ని సంఘాలలో అయితే క్రైస్తవులే పండుగ చేసుకుంటారు, ఇంకా పక్కోడిని కూడా పిలిచి వాక్యం వినిపించాలన్న ఆలోచన ఉండదు. దేవుని ఉద్దేశమే సమాధానం కావాలి పిల్లలకు, నాకు సమాధానం అయింది. దేవునికి మనకు సమాధానం అయింది. మరే లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ సమాధానం కావాలని దేవుడు అటువైపు చూస్తున్నాడు. మనం ఎటువైపు చూస్తున్నాం? పండగ వైపు చూస్తున్నాం, ఉత్సవముల వైపు చూస్తున్నాం కదండి. చాలా విలువైన ఖర్చు పెట్టేసి, చాలా విలువైన మనుషులని పిలిచి ఏం చేస్తున్నాం? ఈ లోకానుసారమైన విలువైన మనుషుల్ని పిలిచి
వాళ్ళ ద్వారా ఘనత పొందడానికి, వాళ్ళని హెచ్చించి మనం హెచ్చింపబడడానికి ప్రయత్నాలు చేస్తారు కదండి. నాయకుల్ని, అధికారులను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో కేక్ కట్ చేయించి, సమాధానం కావాలి దేవుడితో, నీకు సమాధానం ఉందయ్యా అని చెప్పు. సమాధానం నీకు దేవుడికి సమాధానం లేకపోవడం వలన దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక చేశాడు తెలుసా? తన కుమారుని పంపించి ఏం చేశాడు భూమి మీద? వినాలి, మనసు పెట్టాలి, వాక్యం మీద మనసు పెట్టాలి. చాలా గొప్ప విషయాలు ఇవి. ఈ అర్థమైతే మనం నడవాలి కదా, ఇంకా చాలా దూరం ఉంది ప్రయాణం మనది. యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు మనం నడుస్తూనే ఉండాలి. ఆయనలో నడవాలంటే ఉద్దేశం తెలియాలి, దేవుని సంకల్పం తెలియాలి. ఆయనకు అభిష్టమైందట, ఆయన అభిష్టాన్ని నెరవేర్చేది ఎవరంటే ఆయన పిల్లలే కదా. తన కుమారుడి భూమి మీదకి వచ్చి నెరవేర్చాడు కదా తన అభిష్టాన్ని. కానీ మనము తండ్రి అభిష్టాన్ని నెరవేరుస్తున్నామా, లేకపోతే మన అభిష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా? అభిష్టం నెరవేరాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? కింద చెప్తాడు చూడండి ఏం చేయాలనో. ఆయన వచ్చి ఏం చేయాలనో. మరియు గత కాలమందు ఏమయ్యున్నట్టండి? గత కాలములో దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై యుండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుకొనుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన. చూశారండి, దేవుని అభిష్టము యేసుక్రీస్తు యొక్క మానవ దేహాన్ని ధరింపజేసి ఈ భూమి మీద పుట్టించి ఆయన ఏం చేశాడట? చంపేశాడు. మన పాపముల నిమిత్తం ఆయనని బలి ఇచ్చేశాడు. అలాగున చేసి ఏం చేశాడు? మనకు దేవుడికి సమాధానపరుచుకున్నాడు. ఇలా చేయడం దేవుడికి ఏమైంది? అభిష్టము, ఇష్టము, దేవుని ఇష్టము, దేవుని కోరిక, దేవుని ఆనందాన్ని గ్రహించాలండి క్రైస్తవులు. వినాలి, దేవుని ఇష్టం ఏంటి, దేవుడి ఆనందం, దేవుడు ఎలా ఆనందిస్తాడు, దేవుడు ఎలా సంతోషపడతాడు. క్రైస్తవులమైన మనం నడుస్తున్న క్రమంలో ఎలాంటి ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేరిస్తే ఎలాంటి సంతోషం ఆయన కలిగి ఉంటాడు అనేది, ఎలాగున దేవుడు మహిమపరచబడతాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. కానీ దాన్ని గ్రహించలేక ఏం చేస్తున్నారు? వీళ్ళని ఇష్టం వచ్చినట్లు, వీళ్ళు సంతోషంగా, వీళ్ళు ఆనందంగా ఉండడానికి. అందరు కాదులేండి, అందరూ అలాగున ఏం లేరు. కొన్ని సంఘాలు ఉన్నాయి అలాగున ఉండకూడదు. ఇప్పుడు మనం నేర్చుకోవాలి అలాగున ఉండకుండా ఉండడానికి. కాబట్టి మీకు ఈ వాక్యాన్ని బోధించడం జరుగుతుంది కదా. భక్తులు ఎలా ఉన్నారు? భక్తులు ఎలా కనిపెట్టారు? ప్రభువునందు పడిన పండగ వ్యర్థం కాదా, ప్రయాస వ్యర్థం కాదా? ప్రభువునందు పడిన పండగ వ్యర్థం కాదా, ప్రయాస వ్యర్థం కాదా? ప్రభువునందు ఒక ఆయన పండగ చేసిండు, ఎవరైనా? సొలొమోను. వ్యర్థమైందా? కాలేదా? కానీ ప్రయాస వ్యర్థం కాదు. అందుకనే ప్రయాసపడ్డారు ఎవరు? భక్తులు అండి. పాత నిబంధనలో భక్తులు ఏం చేశారు? కనిపెట్టారు, రక్షణ కొరకు కనిపెట్టారు, రక్షణని కనుగొన్నారు, రక్షణ వస్తుందని ప్రవచించారు. కనిపెట్టారు, కనుగొన్నారు, ప్రవచించారు. మనం ఏం చేస్తున్నాం? ఉత్సవాలు చేస్తున్నాం, పండగలు చేస్తున్నాం, మన హృదయాలను సంతోషపరుచుకుంటున్నాం కదా. వచ్చేసాడు ఆయన. వచ్చేసినాక కూడా మనం ప్రయాస పడకుంటే ఏం లాభం చెప్పండి? ప్రయాస అనేది ఉండాలి, కష్టం అనేది ఉండాలి, శ్రమ అనేది ఉండాలి మన జీవితంలో ప్రభువు నిమిత్తం. అది లేకపోతే పండగలు ఎలా వ్యర్థంగా ఈ లెక్కలోనికి రావు. ఈ పండగలు రేపు ప్రభు దినమున నువ్వు ఎంత గొప్పగా పండగ చేసావనేది లెక్కలోనికి రాదు. ఒక్కరికి సువార్తనే చెప్పావారా? సరే, నా పుట్టినరోజు చేసుకుంటున్నా కదా, ఆ పుట్టినరోజు నాడు ఒక్కరికి ప్రయాసపడి, కష్టపడి, నిలవబడి, ఎదురు చూసి ఆడెక్కడ పోయిండో అని నేను వెతికి రక్షణలోనికి నడిపించడానికి కొంచెమైనా ప్రయాసపడ్డావా అనేది లెక్కలోనికి వస్తుంది. జీవగ్రంథం ఉంది తెలుసు కదా. ఇప్పుడు కుమారుడు చదివిన ఉత్తర వాక్యంలో నా కన్నీళ్ళన్నీ ఎక్కడ రాస్తున్నాడట ఆయన? మన కన్నీళ్ళన్నీ, మన ప్రయాస అంతా జీవగ్రంథంలో. ఆ మాట తీసి చదవాలి ఎమ్మటే. నా సంచారములను చూసారండి, ఏం లెక్కిస్తున్నాడు ఆయన? సంచారం అంటే ప్రయాణాలు, అడుగులు, నువ్వు నివసించు కాలం అంతా ఏమవుతుంది? లెక్కింపబడుతుంది. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని రక్షణలోనికి వస్తావో నీ కాలం అంతా ఏమవుతుంది? లెక్కింపబడుతుంది. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో
కనబడును కదా. అంటే నీ పుస్తకములో కనబడతాయి రేపు నాకు అంటున్నాడు ఆయన. అవి నీ కవిలలో కనబడును కదా. రేపు నేను ఎన్ని కన్నీళ్ళు కార్చాను, ఎంత శ్రమ పడ్డాను అని అంటున్నారండి భక్తులు. అవి రాయబడతాయి గ్రంథంలో, పరలోకపు జీవ గ్రంథంలో. మనం పడుతున్న ప్రయాస, మనం పడుతున్న శ్రమ, మనం పడుతున్న కష్టం దేవుని కొరకు ఇవి కనబడతాయి. నువ్వు చాలా గొప్ప గొప్ప విలువైన ఈ క్రిస్మస్ నాడు తెచ్చుకొని చూపించడం ద్వారా అవి నీ ప్రయాస వ్యర్థం. ఆ ప్రయాస నిజం వ్యర్థం. చూడండి, బైబిల్లో ఎలాగున కనిపెట్టారో, ఎలాగున వాళ్ళు ఎదురు చూశారో, ఎలాగున కనుగొన్నారో మనం కొన్ని వచనాలని చూడడానికి ప్రయత్నం చేద్దాం. భక్తుల కంటే ముందే దేవుడు ఒక మాట ప్రకటించాడు తెలుసా. భక్తుల కంటే ముందే ఇటేనండి, చదువుదురు కానీ ఇటేనండి. భక్తుల కంటే ముందే ఒక విషయాన్ని దేవుడు తెలియజేశాడు ఈ భూమి మీద. ఏంటది? రక్షణను గురించి, రాబో రక్షణను గురించి ప్రవచించారుగా చాలామంది భక్తులు, ప్రవక్తలు. కానీ దేవుడే ఒక మాట తెలియజేశాడు స్వయంగా. ఎవరితో కాదండి, సర్పంతో మాట్లాడుతూ దానికి చెప్పే విధానాన్ని బైబిల్లో రాయించాడు. ఏమని? ఇప్పుడు చూడండి, ఆదికాండం 3:15 కదా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు, వినాలి, ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఏం చెప్తున్నాడు? సర్పంతో ఏం చెప్తున్నాడు? స్త్రీ సంతానముకు నీ సంతానమునకు వైరం కలుగుద్ది. ఆయన ఎక్కడ కొడతాడు తెలుసా? నిన్ను ఆయన అన్నాడండి. స్త్రీ సంతానాన్ని ఆయన అంటున్నాడు. ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, గౌరవిస్తున్నాడు. ఎవరిని? స్త్రీ సంతానంలో నుంచి రాబోయేది రక్షణ, ప్రపంచ రక్షణ ప్రణాళిక అన్నాం కదా. ప్రపంచ రక్షణ యొక్క ప్రణాళిక భూమి పునాదులు వేయబడక ముందే దేవుడు కలిగి ఉన్నాడు. దాన్ని మొట్టమొదటిగా ఎక్కడ తెలియజేస్తున్నాడంటే ఆ సర్పంతో మాట్లాడుతూ తెలియజేశాడు. ఇదిగో, స్త్రీకి కుమారుడు జన్మిస్తాడు, స్త్రీకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు నిన్ను తల మీద కొడతాడంటే అర్థమైంది, నీ అధికారాన్ని తీసేస్తాడు. ఆదామును అవ్వను నువ్వు మోసపరిచావు కదా, నీ కుయుక్తితో వాళ్ళని ఏం చేశావు? మరణానికి అప్పచెప్పావు కదా, లేకపోతే పాతాళానికి అప్పచెప్పావు కదా, ఆజ్ఞ అతిక్రమించేటట్లు చేసి పాపం చేసేటట్లు ప్రేరేపించావు కదా. ఆ అధికారాన్ని ఎవరు తీసేస్తారు? ఆ శక్తి, ఆ మోసపరచు శక్తిని నీ నుండి తొలగించడానికి స్త్రీ నుంచి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు నీ తలను చితకగొడతాడు, అంటే నీ అధికారాన్ని త్రొక్కేస్తాడు. ఆయన అధికారము స్థాపించబడుతుంది, ఒక రోజు వస్తుంది అని దేవుడు సర్పంతో లేకపోతే సాతానుతో మాట్లాడుతున్న మాట బైబిల్లో ఆదికాండంలో రాయించాడండి. ఇది ఎందుకొరకు తెలుసా? మనకు తెలియడానికి, మనం గ్రహించడానికి. అంటే ఈ లోకంలో మనకు పోరాటం ఉంది, ఈ లోకంలో మనకు ప్రయాస ఉంది, ఈ లోకంలో మనకు పండుగ ఉంది, ఉత్సవం ఉంది కాదు, ప్రయాస ఉంది. మన దినములు ఎన్ని ఉన్నాయి? 70-80 సంవత్సరాల్లో మనకు ఎప్పుడు వచ్చాం దేవుడి దగ్గరికి? సగంలో వచ్చాం, లేకపోతే మొదటి నుంచి ఉన్నాం. అవన్నీ ఎలాంటి దినములు? దుఃఖ దినములు కదా అని యోబు అనలేదా అండి? మనం ధ్యానించలేదు. ఎందుకు దుఃఖం అంటే పోరాటం ఉంది, యుద్ధం ఉంది ఈ భూమి మీద మనకు. సాతానుతో ఆయన చెప్తున్నాడు, తల మీద కొడతావు, ఆయన తల మీద కొడతాడు నిన్ను, నువ్వేమో మడమ మీద కొడతావు. మడమ మీద కొట్టడం అంటే నడవనీయడు సరిగా, కాళ్ళని నడకని లేకపోతే మార్గాలని ఏం చేస్తాడు? వాడు తప్పిస్తాడు, తొలగిస్తాడు. సర్వం దేవుని కాడు ఉంది కదా, సర్వం ఎక్కడుంది? దేవుని కాడు ఉంది. మనం ఏం చేస్తుంటాం? ఆలోచన పక్కకి వెళ్ళిపోద్ది. అక్కడికి పోతే నాకు అద్దొరుకుద్ది, ఇక్కడికి పోతే నాకు అద్దొరుకుద్ది, ఇక్కడికి పోతే నాకు ఇది. ఈ ఆలోచన ఎవరిది అనుకుంటున్నావు? అపవాదిది. దేవుడు ఏమన్నాడంటే సర్వము క్రీస్తు శరీరంలో సర్వ సంపూర్ణత నివసిస్తుంది అన్నాడు. సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉంటే మనం ఎక్కడో వెతుకుతుంటాం. అంటే ఆడు మన మార్గాలని తప్పిస్తున్నాడు, మన మార్గాలని తొలగిస్తున్నాడు అనేది గుర్తు పెట్టుకోవాలి కదండి. చెప్పేశాడా? చెప్పేయలేదా? దేవుడు అనాది కాల ప్రణాళికలో, లేకపోతే ప్రపంచ రక్షణ కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని ఎక్కడ చెప్పాడు? మొదట్లోనే చెప్పాడు. అనుసరించారా? మరి అనుసరించారా? చెప్పడమే కాదండి, చేసి చూపించాడు దేవుడు. ఎలా చూపించాడు చూడండి. 3వ అధ్యాయం, అక్కడనే 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము
21వ వచనం చూడండి. 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి, చూసారండి, చేసి చూయించాడు. అంటే ఒక బలి ఇచ్చాడు ఏదోను వనంలో. వాటి చర్మాలు, జంతువు యొక్క చర్మం తీసేసి వాళ్ళకు వస్త్రాలుగా ఇచ్చి పంపించాడు. అంటే బలి జరిగిందా ఏదోను వనంలో? జరగలేదా? ఆ బలి దేనికి సాదృశ్యం? ఆదాముకు చెప్పిండా చెప్పలేదా? అవ్వకు చెప్పిండా చెప్పలేదు? చెప్పకనే చెప్పినట్టు, అంత కంప్లీట్గా రాయించలేదు. కానీ ఆయన ఒక బలి ఏదైనా వనంలో ఇవ్వడానికి అవసరం ఏమైనా ఉందా అండి? అంటే ఆయన ప్రణాళిక వీళ్ళకు కూడా తెలియాలి అనేటట్లు తెలియజేశాడు. అంతేనే కదా? అయితే దాన్ని మనకు ఎలా రుజువు చేసుకోవాలి అని అంటే, కింద సేమ్ టు సేమ్ తన కుమారుడు హేబేలు అర్పిస్తాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. దేవుడు ఏదోను వనంలో ఎలాంటి బలి అర్పించాడో, ఎలాంటి బలి అర్పించాలి, ఎలాంటి బలి జరగబోతుందో ప్రపంచ రక్షణ కొరకు అలాంటి బలి హేబేలు అర్పించాడు. చూడండి, హేబేలు కూడా తన మందలో ఏచూలు, తొలుచూలు అంటే మొట్టమొదటిది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏమై ఉన్నాడు? అద్వితీయ కుమారుడు అని రాయబడి ఉంటుంది. జ్యేష్ఠ కుమారుడు అని రాయబడి ఉంటుంది. ప్రథమ కుమారుడు అని రాయబడి ఉంటుంది. అంటే మొదటివాడు. ఈయన బలిచ్చేది దేన్ని? తొలిచూలుని. రెండోది ఇవ్వచ్చుగా? ఇవ్వకూడదు నాయన. ఎందుకో? ఆదాం అవ్వ చెప్పేసారు, ఏకైక కుమారుడు బలి కావాలి భూమి మీదకి వచ్చి. దానికి సాదృశ్యంగా మీరేం చేయాలి? బలివ్వాలి. కదండి. చూడండి ఇంకా కింద, కొంచెం కిందకి. తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును బలి అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే నా ప్రణాళిక నువ్వు చేస్తున్నావు బిడ్డ, నేను ఇష్టపడుతున్నాను, నీ కోరుకుంటున్నాను, నేను ఆనందిస్తున్నాను. హేబేలు, నువ్వు ఇస్తున్న బలి రేపు రాబోతున్న ప్రపంచ రక్షణ కొరకు ఛాయగా నువ్వు చూపిస్తున్నావు ప్రపంచానికి అని హేబేలు ఏం చేశాడు? మెచ్చుకుంటున్నాడు. అంటే లక్ష్య పెట్టాడంటే అంగీకరించాడు. హెబ్రీ పత్రిక ఇదే 11:4 ఏమని రాయించింది తెలుసా అండి? శ్రేష్టమైంది ఇచ్చాడట. ఎవరు? హేబేలు. చదవండి 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైంది ఏంటి? శ్రేష్ఠుడు అని ఉంటుంది. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఏముంటుందండి? శ్రేష్ఠుడు ఏం కావాలండి? బలి కావాలి. ఆ బలి హేబేలు అనాది కాలంలోనే, అంటే ఆది కాలంలోనే దాన్ని ఏం చేస్తున్నాడు? కనుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. కనుగొన్నారా? కనుగొనలేదా అండి భక్తులు? అబ్రాహాముకు అది ఆదాముకు తెలిసింది, అవ్వకు తెలిసింది, తర్వాత హేబేలుకు తెలిసింది. ఇలా ఉన్న కంటిన్యూషన్గా పోతే చాలామందికి కనుగొన్నారు ఆయనని. అంతేకాకుండా ఆయనని ఏం చేశారు? ప్రవచించారు. ఆయన వస్తాడని ప్రవచించారు. ఆయనని కనుగొన్నారు, కనిపెట్టారు, ఆయన కొరకు ప్రవచించారు. అంతేకాకుండా ఆనందించారు, సంతోషించారు. ఆయన వస్తాడు కదండి. అది మొదటి రాక అండి. ఏది? వీళ్ళంతా కనిపెట్టింది మొదటి రాకడ అంటే ఎలా వస్తాడు ఆయన? గొర్రెని బలిస్తున్నారు, శ్రేష్టమైన గొర్రెని తెచ్చి తొలిచూలు దాన్ని బలిస్తున్నారు. అమాయకమైంది కదండి. గొర్రె స్వభావం ఎలాంటిది? అమాయకమైంది దాన్ని తెచ్చి బలి. మరి ఇప్పుడు రాబోతున్నది సింహం. అంటే అర్థం ఏంటండి? క్రూరత్వానికి సింబల్. రాజు కదా, అడవికి సింహం. మరి సింహము ఏం చేస్తుంది? తనకి ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అంటే దేన్ని తినాలో దాన్ని తినేస్తుంది, దేన్ని క్షమించాలో దాన్ని క్షమిస్తుంది. యూదా గోత్రపు సింహం ఇప్పుడు రాబోతుంది. ఆయన గొర్రెపిల్ల స్వభావం కాదు, సింహపు స్వభావంతో రాబోతున్నాడు ఆయన. అంటే వచ్చి నేనేం తీర్పు తీర్చను, మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, దయ చూపిస్తున్నాను అనేది ఉండదు ఇక రెండో రాకడలో. అంటే వాళ్ళకంటే ఇప్పుడు మనకే ఎక్కువ జాగ్రత్త ఉండాలి, భయం ఉండాలి. పాత నిబంధనలో ఉండిన భక్తులందరికంటే మనకి ఎక్కువ ఇప్పుడు ఏముండాలి? ఆసక్తి ఉండాలి, విధేయత ఉండాలి, భయభక్తులు ఉండాలి.
ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అని ఆతృత ఉండాలి, ప్రయాస ఉండాలి. ఇంకొకటి నశించిపోతున్నాడు, ఈ విషయంలో నన్ను లెక్క అడుగుతాడేమో అని ఆలోచన. పండగ చేయకుంటే లెక్క అడగాడు అస్సలే. పక్కోడు నశిస్తే మాత్రం లెక్క తప్పకుండా అడుగుతాడు అని రాయించాడు బైబిల్లో. నీ పక్కోడు నశించిపోతున్నాడు కదండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయనను మనం ధరించుకుంటే మనలో ఉండిన స్వభావం ఎలాంటిది ఉండాలి? రక్షించాలి, రక్షణని కనుపరిచాలి, రక్షణని తెలియజేయాలి. వాళ్ళు కనుపరిచారు. బలుడిచ్చి ఇదిగో రాబోతున్నాడు, బలుడిచ్చి రాబోతున్నాడు అని తెలియజేశారట కదండి. అదే విషయాన్ని గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చూడండి. అయితే ఎప్పుడు వచ్చాడంటే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకి. చూసారండి, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేని కొరకు? విమోచన, రక్షణ యొక్క విమోచన మనకు అందించడానికి. అందించి ఏం చేశాడు తెలుసండి? 7వ వచనం చూడండి డైరెక్ట్గా. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవైతే దేవుని ద్వారా, దేవుని అభిష్టమైంది, దేవుడు సమాధానపరుచుకోవాలనుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దయా సంకల్పము. అని ఇప్పుడు మనం చదివాం 2 వచనాల్లో. క్రీస్తు ఏమైనా కానీ ఆయన మాటకు ఏం చేశాడు? శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ప్రణాళిక అంతా దేవుడిది. దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? విమోచన అందించలేదు. ఎలా పుట్టాడని చెప్తున్నాడు. ఆదికాండంలో సర్పానికి చెప్పాడు చూడండి ఆ మాట. ఏం చెప్పాడు సర్పానికి? స్త్రీ సంతానం అన్నాడు చూడండి. అదే మాట 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి అంటున్నాడు. అక్కడ అన్నాడుగా ఆదికాండంలో, స్త్రీ సంతానము నీ సంతానమునికి ఏమైంది? వైరం కలుగుద్ది అన్నాడు కదా. ఆ స్త్రీ సంతానం ఎప్పుడు వచ్చింది? ఆదికాండంలో ప్రవచించిన, లేకపోతే దేవుడు మాట్లాడిన మాట ఇక్కడ నెరవేరింది. ఎందుకో ఇంత లేట్ అయిందంటే కాలం పరిపూర్ణం కావాలి. ఏంటా కాలం? ఏ కాలం పరిపూర్ణం కావాలి? ఇప్పుడు మనం చదివామే దేవుని ఉద్దేశంలో ఉండిన ఆలోచన. దాన్ని ఏమన్నాడు బైబిల్? దాన్ని ఏమన్నది బైబిల్ అంటే కాలం అన్నది. అంటే ఆ ఉద్దేశం ఎప్పుడైతే ఆయన నెరవేర్చాలని ఆయన ఆలోచనలో ఉందో అప్పుడు కరెక్ట్గా అది నెరవేరడానికి ఆయన వచ్చి పుట్టాడు. ఒకటిగా మనం ద్వితీయోపదేశ కాండము 18 చూద్దాం. ఎలా ప్రవచించారు అనేది చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 18 త్వరగా మీరు త్వరగా తీస్తే నేను 10 నిమిషాల్లో పావుగంటలో ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం చెప్తున్నాడు మోషే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను దేవుడు చెప్పాడు. అయ్యా నాకు మీ సహోదరులోనంట నాలాంటి ఒక ప్రవక్తని రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు? ఆయన పుట్టించును, ఆయన నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఏం చేస్తాడు? వచ్చి నేను ఏదైతే చెప్పానో అదంతా చెప్పేస్తాడు. నేను ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నానో, ప్రణాళిక కలిగి ఉన్నానో, ఆ ప్రణాళికను ఉద్దేశానికి మీరు లోబడాలి అని అందరికీ చెప్తాడు కదండి. అని ఎవరు ప్రవచించారు? మోషే గారు ప్రవచించారు. ఎవరు చెప్పారు మోషే గారికి? దేవుడు చెప్పాడు కదండి. అదే విషయాన్ని లేకపోతే అక్కడ ఉండిన అపోస్తలులు ప్రవచించారు. ఇదే మాటని మోషే పలికాడు ఆ రోజు ఈయన వస్తాడని. అంతేకాకుండా సమయలు ప్రవక్తలు కూడా ప్రవచించారు అని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ప్రభువైన దేవుడు 22వ వచనం కదా. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో. చూసారండి, ఏం చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలి. ఏం చెప్పినను అన్ని విషయములలో అంటే ఇక ఒకటి వినాలి ఒకటి వినకూడదు అనే ఆలోచన లేకుండా ఏం చేయాలి? అన్నీ వినాలి.
అంతేనండి. వీడు కొన్ని వింటాడు, కొన్ని వినరు. నాయన ఎంతో పెద్ద తలకాయ నొప్పి అన్నాడు అనుకో దేవుడు, ఎంత బాధ ఉంటుందండి. ఎంత బాధ ఉంటే అంటారు ఆ మాట కదా. మన పిల్లల్ని అంటుంటాం అప్పుడప్పుడు, వీడు కొన్నిటిని వింటాడు, కొన్నిటిని వినడు, కొన్నిటిని చేస్తాడు, కొన్నిటిని చేయడు కదా. కదా అనుకూలంగా ఉన్నప్పుడు బైబిల్ చూడాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఉద్దేశం. అది మనకు తెలుసుకున్నామా, అందులో ఉండిన ఒకవేళ తెలిసినా కొన్ని విషయాలు కొత్తగా చెప్తుంటాడు దేవుడు ఒక్కొక్కరి ద్వారా. నువ్వు నిలబడి ఈ విషయాలు చెప్పినా ఇంకొన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయి తప్పకుండా. విషయాలు మీకు తెలిసిండొచ్చు, అయినా కానీ వినాలి. ఎందుకంటే మర్చిపోతాం కదా, మనకు మతిమార్పు ఎక్కువ. ఏ విషయంలో? వేరే విషయాల్లో మర్చిపోం అసలే. వేరే విషయంలో కొంచెం కూడా మనము మర్చిపోం. ఎందుకంటే అమ్మో ఇది మిస్ అయితే మరలా దీన్ని సంపాదించడానికి చాలా టైము పడుతుంది. అంతేకాకుండా నష్టపోయినట్టు, మనం కష్టపడిందంతా వ్యర్థమైనట్టు అని ఆలోచిస్తాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అందులో ఉచితం కదా, వాక్యం ఉచితం, కృప ఉచితం, బాప్తిస్మం ఉచితం, అంతా ఉచితం కాబట్టి మర్చిపోయే అవకాశము ఉంటుంది అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా ఏమవుతాడటండి? సర్వనాశనం అవుతాడు. సర్వనాశనం అంటే ఏంటి అర్థం? నరకం. ఈ భూమి మీద సర్వనాశనం లేదండి, నాశనమే ఉంది. సర్వనాశనం అంటే నరకం. అంటే ఇంక ఎప్పటికీ ఆయన సర్వం ఏమవుతున్నట్టు అలాగనమాట. మాట వినకపోతే అట్లుంది. అందుకని ఆయన ప్రణాళికలో ఆయనని చంపేసైనా లేకపోతే ఆయనని మరణించేటట్లు చేసైనా కానీ రక్షణనిచ్చాడు. వినకపోతే నష్టం ఉంది అంటున్నాడు. చూడండి ఇంకెంతమంది ప్రవచించారు అక్కడ మాట్లాడాడు. అక్కడ 23వ వచనంలో, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవును. మరియు సమయలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రవచించిరి. చూసారండి, ఎందరో ప్రవక్తలు ప్రవచించారు ఈ దినం గురించి. ఏ దినం గురించి? క్రీస్తు జన్మదినం కాదు అక్కడ జరుగుతున్నది. సంఘం దేవుని రాజ్యం స్థాపింపబడుతున్న దినం. దాన్ని గొప్పగా ఇచ్చారండి. అంటే యేసుక్రీస్తు పుట్టకను కూడా ప్రవచించారు. యెషయా ప్రవచించాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆమెకు ఆయనకి ఇమాలి అని పేరు పెట్టును కదా. ఆయన చాలా గొప్పవాడు అవుతాడని. అంతేకాకుండా మనకు కుమారుడు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అనే ఆయనను గురించి యెషయా గారు ప్రవచించారు, దావీదు గారు ప్రవచించారు, సమూయేలు గారు ప్రవచించారు, మోషే గారు ప్రవచించారు. ప్రవక్తలందరూ ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. ప్రవచించడం అంటే చెప్తున్నారు. వాళ్ళే ప్రవచించుకుంటలేరు, చెప్పారు లోకానికి. వస్తాడని ప్రవచించారండి కదా. పండగ చేస్తున్నారా? ప్రవచిస్తున్నారు. వీళ్ళు వస్తారండి. ఆలోచించండి, ప్రవచిస్తున్నారు. పండగ చేశారండి? ఏమన్నా పండగలు చేశారా? వీళ్ళు చేశారు, కానీ ఆ పండుగని ఎంత కష్టంగా పెట్టిండు తెలుసా? ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు పండుగలలో. నిలబడి తినాలి. పస్కా పండుగ ఉంది, ఎలా తినాలి? దాన్ని నిలబడి తినాలి. ఎందుకు? డాడీ ఎందుకు ఈరోజు ఇలాగ విచిత్రంగా తింటున్నావు నువ్వు అని అంటే, అయ్యా ఈ బలి రాబోతుంది చెప్పడానికే. మరలా ఆ పండుగ కూడా దేనికండి? చెప్పడానికి, నీ కుమారులకు, నీ కుమార్తెలకు, లేకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడానికే పస్కా పండుగ అనే దాన్ని పండుగగా పెట్టాడు. ఇంకా మనం ఏం చేస్తున్నాం? తినడానికి మంచిగా ఎంజాయ్ చేస్తాను కదండి. బైబిల్లో సంతోషంగా మీరు పండుగ చేసుకోవాలనేది ఎక్కడ ఉండదండి. మీరు చూస్తే చెప్పాలి, పక్కనికి చాలా గొప్ప రక్షణ ఇది. దీన్ని మరలా పోయి వాడు తెచ్చుకోలేడు. ఒకవేళ మనం చెప్పడం ద్వారా రక్షింపబడితే మనం ఎంత తెలుసా? ఏం సంపాదిస్తున్నాం తెలుసా? ఘనత సంపాదిస్తున్నాం పరలోకంలో. ఎలా వెలుగుతారట? అనేకుల్ని ఆయన వైపుకు త్రిప్పిన వాళ్ళు నక్షత్రముల వల్ల వెలుగుతారు. ఈ లోకంలో మనం గొప్పతనం లేకపోతే ఘనత సంపాదించుకోవచ్చు, ఉంది బైబిల్లో. లోకమంతా సంపాదించుకొని ఏం పోగొట్టుకుంటున్నారట? ప్రాణం పోగొట్టుకుంటే లాభం ఏంటి అంటున్నారన్నమాట. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ప్రయాసపడవలసింది దేవుని రక్షణని నలుగురికి చెప్పడానికి, నలుగురిని రక్షణలోనికి నడిపించడానికి ప్రయాసపడాలి.
చూడండి, ఈ లోకంలో ఆ విషయంలోనే ఇబ్బంది. క్రైస్తవులకు ఏ విషయంలో ఇబ్బంది? నువ్వు ఎవరికి చెప్పొద్దు, మా ఊరికి రావద్దు, స్వార్థ చేయొద్దు. ఎవడీడు? ఓడండీడు చెప్పాడు కదా, నీకు స్త్రీ సంతానం వైరం కలుగుద్దని. మనకు వాళ్ళకి ఎలాగున్న వైరం కలుగుద్ది అంటే స్వార్థ చెప్పే విషయం, రక్షణ గురించి చెప్పే విషయంలోనే వైరం కలుగుద్ది. కాబట్టి వాళ్ళు ప్రవచించడమే కాదండి, కనిపెట్టారట. చూద్దాం, యాకోబు ఆదికాండము, యాకోబు కనిపెట్టాడు. ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నీ రక్షణ కొరకు ఏం చేశాడటండి? కనిపెట్టి. ఎవరు అంటున్నారు ఈ మాట? యాకోబు గారు తన కుమారులని ఆశీర్వదిస్తున్నప్పుడు పలికిన మాటలండి. ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ ఆ 18వ వచనం కాడికి రాగానే, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. శరీర సంబంధంగా నా పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా, కానీ అసలైన ఆశీర్వాదం ఎక్కడుంది తెలుసా? నీ రక్షణలో ఉంది. అసలు దాని కొరకు నేను కనిపెడుతున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడు? పిల్లలందరినీ, యోసేపు నువ్వు ఫలించేటి కొమ్మవురా అన్నాడు. నువ్వు గొప్ప యూదా గోత్ర సింహం రా నువ్వు అన్నాడు కదండి. ఇలాగున ఇవన్నీ చేసుకుంటూ ఆయన వచ్చి 18 కాడికి రాగానే అంటున్నాడు, యెహోవా ఈ ఆశీర్వాదం కాదయ్యా గొప్పది, నీ రక్షణ కొరకు నేను కనిపెడుతున్నాను, నీ రక్షణ కొరకు నేను ఆనాడు యాకోబు అండి అప్పుడు కనిపెట్టారట. దేని కొరకు? రక్షణ కొరకు కనిపెడుతున్నారు. చూసారండి, కనిపెట్టారండి. చెప్పుకుంటుంటారండి, నాకు ఒక నిశ్చయత ఉందిరా, నాకు ఒక ఉద్దేశం ఉంది, దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే ఆయన రక్షణ వస్తుంది, భూమి మీదకి రాబోతుంది అన్నారు కదా. ఒక బైబిల్లో కొత్త నిబంధనలో లూకా సువార్తలో సుమియోను అని ఉంటాడండి. సుమియోను ఎవరైనా దేవుని యందు భయభక్తులు గలవాడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ ఉందంట ఆయన మీద. ఏముందట? పరిశుద్ధాత్మ ఉందంట. ఒక ప్రవక్త ఆయన కనిపెట్టాడట. ఎన్ని ఏళ్ళ నుంచి కనిపెడుతున్నాడని. కానీ ఆయన కనుగొన్నాడు తెలుసా? కనిపెట్టిన దాన్ని కనుగొన్నాడు, చూశాడు, ఎత్తుకున్నాడు రక్షణని. ఆయన చేతుల మీదకి తీసుకొని, అయ్యా నేను ఎంతో కాలం నుంచి కనిపెడుతున్న రక్షణ నా కన్నులారా కాంచాను అని పొగుడుతున్నాడు. చూడండి ఆ రక్షణని. యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగున ఆయన మాట్లాడుతున్నాడో. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు. చూడండి, అన్యజనులకట నువ్వు బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట, అండర్లైన్ చేసుకోండి అక్కడ, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అబ్బా చూసారండి, యాకోబు మొదలుకొని ఎంతోమంది కనిపెట్టారు, కానీ చూసింది ఎవరు? నిజస్వరూపాన్ని చూసింది ఎవరంటే సుమియోను గారండి. అంటే ఛాయను చూశారు కొంతమంది, అంటే చూశారు. అదెవరంటే అబ్రహాం ఏం చేశాడు? నా దినమును చూడగోరి చాలా ఆయన ఆరాటపడ్డాడు, దాన్ని చూసి సంతోషించాడు, చూడాలని ఆనందించాడు. ఎప్పుడు ఆయన చూస్తాను, నేను ఆ రక్షణను చూస్తానని ఏం చేశాడట అబ్రహాం గారు? చూడండి 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము. వివరణ ఉంది కానీ టైం లేదండి, త్వరగా తీసుకెళ్తున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాం ఏం చేయగోరిండో? నన్ను చూచుదునని. చూశారండి ఎలా ఆనందించారండి భక్తులు? పండగ చేసుకొని ఆనందించారా? పండగ చేసుకొని పలావ్ తింటాంరా నాయన, ఇంకా మనకేముంది అని అనుకున్నారు వాళ్ళు. ఎలా ఆనందించారంట? ఆయన దినమును చూడాలని. ఎందుకు ఆ దినం అంటే రక్షణ, అది ప్రపంచ ప్రజలకు కలగబోతున్న రక్షణ. సుమియోను చెప్పాడు కదా, నువ్వు సిద్ధపరిచిన ఈ రక్షణ అన్యజనులకు వెలుగుగాను, ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా ఉందట? మహిమగాను. దాన్ని చూడడానికి ఆనందించారు, సంతోషించారు, చూసి సంతోషించాడని రాయించాడు కదండి అక్కడ. అబ్రహాం చూశాడా? ఎక్కడ చూశాడు? ఆదికాండంలోనికి రండి. ఆదికాండము 22వ అధ్యాయం.
ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును శోధించను. ఏం చేశాడ? పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడైనా నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో 22వ అధ్యాయం నేను చదువుతున్నది. ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఎవరిని అర్పించమంటున్నాడు? ఒక్కగానొక్క కుమారుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏబేలు ఏం తెచ్చాడు? బలి, తొలిచూలు. అక్కడ పౌలు గారు ఏం చెప్పారు ఎఫెసీ పత్రికలో మనకు? ప్రియుడు. యోహాను సువార్తనైతే అద్వితీయ కుమారుడు కదా. ఇవన్నీ సాదృశ్యాలు ఎవరికి? రక్షణకు సాదృశ్యాలు. ఆ రక్షణ ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా రాబోతుంది కదా. ఎలా చూశాడు అనడానికి ఇక్కడికి వచ్చాం మనం. అయితే నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నువ్వు ప్రేమించే ఇస్సాకును ఏం చేయి? బలి ఇవ్వు, నీ వల్ల యుద్ధం చూద్దాం అని అన్నాడండి. ఈయన తీసుకొచ్చి ఏం చేశాడు? బలివ్వడానికి 11 వచ్చిన యెహోవా దూత పరలోకంలో నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీయో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్యవెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవనిందువలన నాకు కనబడుచున్నది అనెను. చూసారండి, ఆయన కుమారుణ్ణి పక్కకు తీశాడు, ఇంకొక దాన్ని అక్కడ బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దినమును ఎలా చూశాడు అంటే ఇప్పుడు 13 చదవండి ఎలా చూశాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేళ్ళు వెనక తట్టున కనబడిన అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేళ్ళను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అక్కడ ఆ చోటుకి ఏం పెట్టాడట? యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. మనం కాదు చూసేది, ఆయన చూసుకుంటాడు. ఏంటిది? బలి. ఏ బలి? మోరియా పర్వతం మీద ఏ బలి అయితే ఆ పొట్టేలుకు బదులుగా, లేకపోతే ఇస్సాకు బలుగా పొట్టేలు ఇచ్చాడో ఆ పొట్టేలుకు బదులుగా ఎవరిని ఇచ్చాడో తెలుసు? అదే మోరియా పర్వతం. అప్పుడేమో ఆ మోరియా పర్వతం అనబడింది. అది ఇక్కడికి వచ్చేసరికి కపాల స్థలము, గొల్కతా కొండ కదా. ఎక్కడికి? ఈ సువార్తల్లోనికి వచ్చినాక అక్కడ బలి అయ్యాడు. అదే పర్వతం మీద బలి అయ్యాడండి. ఆ పొట్టేల్ని ఎక్కడైతే బలి ఇచ్చాడో ఆది కాండంలో అదే పర్వతం మీద ఆయన బలి అంటే సిలువలో చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దినాన్ని ఎలా చూశాడు? ఛాయగా చూశాడు అబ్రహాం. చూసి ఏం చేశాడు? ఆయన ఆనందించాడు, సంతోషించాడని రాయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఆయన ఆనందించాడు, సంతోషించాడు. దేన్ని బట్టి? నా రక్షణను బట్టి ఆనందించాడు, నా రక్షణను బట్టి ఆయన సంతోషించాడు. కానీ లోకం ఏం చేస్తుంది? పండగలను బట్టి సంతోషిస్తుంది, ఉత్సవాలను బట్టి సంతోషిస్తుంది, ఆనందిస్తుంది కదండి. నశించిపోతున్నారండి లోకం. ఏది మొదలుకొని యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళినది మొదలుకొని భక్తులందరూ ఏం చేశారు తెలుసా? ప్రకటించారండి, ప్రవచించారండి, రెండో రాకడ కొరకు కనిపెట్టారు. అపోస్తుల కార్యం మొదలుకొని పత్రికల్లో ఆ ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, వాళ్ళు ఏం చేశారు? ప్రయాసపడ్డారు ప్రభు కొరకు. ఎలాంటి ప్రయాస తెలుసా? ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డారు. ఎలాంటి ప్రయాస తెలుసా? ఎంతగా వాళ్ళు యాతన పెట్టబడ్డారు తెలుసా? దేని కొరకు? పునరుద్ధానం మనకు కలగాలని వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా. అలాంటి కష్టాన్ని ఇప్పుడు మనమేం చేస్తున్నాం? మరి నిర్లక్ష్యం చేస్తున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక ఎంత గొప్ప రక్షణ అది అక్కడ రాయించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చూడండి. ఫస్ట్ మొదట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు ఏ వింటున్నాం మనం? భక్తుల యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, వాళ్ళు ఎలా ప్రవచించారు, వాళ్ళు ఎలా కనుగొన్నారు, వాళ్ళు ఎలా ఎదురు చూశారు, వాళ్ళు ఎలా ప్రవచించారు, ఇవి చూసాం ఇప్పుడు మనం.
అయితే వీటినన్నిటిని తెలుసుకున్న తర్వాత కూడా ఏం జరుగుతుందంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొనిపోకుండానట్లు వాటి యందు మరీ ఏం చేయాలి, విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము మొట్టమొదట ఆ యేసుక్రీస్తు పుట్టకకు ముందు ఎవరు ప్రవచించారు? దేవదూతలు వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? నేడు రక్షకుడు పుట్టబోతున్నాడు. ఎక్కడ? యూదా దేశంలో కదా. రాజు పుట్టబోతున్నాడు, రక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్పారు దేవదూతలు కూడా. ఆ విషయాన్ని ఏం చేస్తున్నారటండి, పలకబడిన వాక్యమును స్థిరపరచబడినందున ఆల్రౌండ్ ఏమైంది? అది స్థిరపరచబడింది. కాబట్టి ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ. అంటే ప్రతిదండన ఎవరికి జరిగిందండి? అపవాదికి ప్రతిదండన జరిగింది యేసుక్రీస్తు మరణం ద్వారా. అంతేకాకుండా మనకేం జరిగిందని చెప్తున్నాడు? రక్షణ కలిగింది. అందుకని అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్త అనుసారముగా సూచక్రియల చేతను, మాత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించిన చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఇంత మంచిగా మనకు తెలిసింది కదా. అంటే తెలవడమే కాదని దృఢపరచడం అంటే నిశ్చయత అయిపోయింది మీ హృదయాల్లో. క్రైస్తవుల హృదయాల్లో ఏమైపోయింది? నిశ్చయత అయిపోయింది. ఏమని? రక్షణ వచ్చేసింది. ఆ రక్షణ యేసుక్రీస్తులో ఉంది. ఆ యేసుక్రీస్తుని మనం ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటూ మరి ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఎలా పడ్డారు భక్తులు? ఎలాంటి ప్రయాసపడ్డారండి? వారట క్రీస్తుని చెప్పొద్దు, క్రీస్తు గురించి మాట్లాడొద్దు అని తీసుకెళ్ళి ఎక్కడ వేశారట? చెరసాలలో వేశారట కదా. క్రీస్తు గురించి చెప్పొద్దు, మిమ్మల్ని చంపేస్తామంటే వెళ్ళి ఎక్కడ దాచుకున్నారట? కొండ గృహాలలో దాచుకున్నారు, అడవిలలో దాచుకున్నారు, అరణ్యములలోకి వెళ్ళి అక్కడి నుంచి మరల వచ్చి స్వార్థ చేశారట. అంతేకాని వాళ్ళు మాత్రం వెనుకకు వాడికి నిర్లక్ష్యం అనేది చేయలేదు. ఎందుకంటే ఇది గొప్ప రక్షణ. దీన్ని ఎవడు తెచ్చుకోలేడు మనిషిగా భూమి మీదకి. లేకపోతే భూమి మీద ఉన్న మనిషి ఎవరు సంపాదించుకోలేరు ఆ రక్షణని అని. చూడండి ఎంత బాధను అనుభవించారో. ఎక్కడున్న ప్రజలు ఇల్లు అంటే కొత్త నిబంధన ప్రజలండి, కొత్త నిబంధన భక్తులు 35 నుంచి చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. ఇక్కడి నుంచి చూడండి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడిరి. మాకు విడుదల ఏమొద్దు, మమ్మల్ని యాతన పెట్టినా కానీ ఆ రక్షణని మేము చెబుతాము, మేము ప్రకటిస్తామని యాతన పెట్టబడ్డారట. కొందరు పునరుద్ధానం పొందగోరి, ఈ లోకంలో ఏముందిరండి ఆయన ఎట్లా చచ్చిపోతా, ఆ పునరుద్ధానం పొందాలి, చనిపోయినాక తిరిగి లేవాలి మేము తప్పకుండా అనే విషయంలో వాళ్ళు పడుతున్న ప్రయాసం చూడండి. యాతన పెట్టబడడం అంటే మామూలు విషయం అండి? మనం శ్రమలు కష్టాలు మనం తెచ్చుకున్న ద్వాన్ని వస్తున్నాయే, మనం భరించలేం. లాక్టేసి కొడుతుంటే జైలు వేసి అది ఏందనుకుంటున్నారు? యాతన. చెరసాల్లో వేసి విడుదల చేయకుండా సంవత్సరాలు వాళ్ళ యవ్వన స్థితి మొత్తం ఆ జైల్లోనే లేకపోతే ఆ చెరసాలనే అయిపోతుంటే అది ఏమంటారు? యాతన. అలాంటి యాతన పెట్టబడడానికి ఇష్టపడ్డారట. కానీ ఏం చేయవాడు? విడుదల పొందగోరలేదట. అంటే ఇంచి మేము పోవాలి, యేసుక్రీస్తు లేడు, ఏం లేదని వెనక కాళ్ళు అసలు నిర్లక్ష్యం చేసి మరలలేదట. అంత గొప్పగా వాళ్ళు ప్రయాసపడ్డారు. ఎలాంటి ప్రయాసపడ్డారు చూడండి. విడుదల పొందనోళ్ళకి యాతన పెట్టబడి, మరికొందరైతే తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరికొందరైతే ఖైదీను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. చూసారండి ఏం చేయబడుతున్నారు వాళ్ళు? రాళ్లతో కొట్టబడుతున్నారు, రంపములతో కోయబడుతున్నారు, చెరసాలలో వేయబడుతున్నారు, యాతన పెట్టబడుతున్నారు. కానీ విడుదల నొల్లకపోయిరి. మనకు జ్వరం రాగానే ఏమంటామండి? మనం విడుదల కావాలి, మాకు ఈ జ్వరం వెంటనే పోవాలి. ఇంకొకటి ఏమొస్తుంది తెలుసు ఆలోచన? దేవుణ్ణి నమ్ముకుంటే జ్వరాలు వస్తున్నాయింది, దేవుణ్ణి నమ్ముకుంటే అదొకటి ఇదొకటి వస్తుంది ఏంది అనే ఆలోచన వస్తుంది మనకు తప్పకుండా. ఎందుకంటే శరీరంలో కదా, శరీరంలో ఉన్నాం మనం, బలహీనులు. కానీ మించేసేయాలి. అంటే ఇప్పుడు మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలనో లాస్ట్ వచ్చేవారిగా నేను చెప్తాను. అయితే ఏం చేయబడ్డారంటే ఇంకా చూడండి 38వ వచనంలో,
అదే 11వ అధ్యాయం 38వ వచనంలో, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహాలలోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. ఇంత పడ్డారు ప్రయాసాలు. దేని కొరకు? రక్షణ కొరకు. పునరుద్ధానం ఆ రక్షణలో ఉంది, యేసుక్రీస్తులో ఇదంతా ఉంది. చాలా ఆనందం ఉంది, ఆయనలో సంతోషం ఉంది. దాన్ని అనుభవించాలి. ఎందులో ఆనందపడ్డారండి? పండగలో ఆనందపడ్డారు, ప్రయాసలో ఆనందపడ్డారు. పండగలో ఆనందపడుతుంది ఎవరు? ప్రయాసలో ఆనందపడింది ఎవరు అనేది మనం ఆలోచించాలి కదండి. కదా, పండగ డబ్బులు పెడితే చాలామందికి రక్షణ వస్తుందండి. స్వార్థ చెప్తే ఎవరన్నా ఒకటి తప్పకుండా మారుతారు. లక్షలు వేలు ఖర్చు పెడుతున్నారు కదండి. పెద్ద పెద్ద సంఘాలలో అండి కోట్లు కూడా క్రిస్మస్లో ఖర్చు పెట్టేది. కానీ ప్రపంచం ఏమైపోతుంది? నశించిపోతుంది. 1 కోటి మంది ఉన్నారట. 140 కోట్ల జనాభాకు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మన దేశంలో 1 కోటి మందినండి. 139 కోట్ల మంది ఎక్కడ పోవాలి? నువ్వు పండగ చేసుకుంటే వాళ్ళ కొరకు ఓరు ప్రయాసపడాలి. మరలా క్రీస్తు రావాలా? మరలా క్రీస్తు వచ్చి ప్రయాసపడాలా? ఎందుకు ఏర్పరచుకొని తెలుసా? మనం రక్షణని ప్రకటించడానికే కదా. ఎందుకు శిష్యులుగా చేశాడు? రక్షణని ప్రకటించడానికే కదా మనం. కానీ మనం పండగ చేసుకుంటే ప్రయాస ఎవరు పడాలి కదండి. పండగ చేసుకోవద్దని అంటలేనండి, మరలా చెప్తున్నాను. పండగ చేసుకోండి. పండగ కంటే నీ ఉద్దేశంలో, నీ ఆలోచనలో ఏముండాలి? ప్రయాస ఉండాలి. ఒక్కరికైనా రక్షణను తెలియజేయాలి. ఈ పండగ సందర్భంగా ఒక్కరినైనా రక్షణలోనికి నడిపించాలి. ఎవరు వింటారు మేము చెప్తే? ఇది వస్తుంది ఆలోచన. ఎవరు వస్తారు మేము చెప్తే అంటారు. మీరు చెప్పొద్దు. మీరు మీ నోటితో చెప్పే మాటలు కావు. మీరు దేవుని మీద మనసు పెడితే, దేవుని ఉద్దేశం మీ హృదయంలో ఉంటే, మీరు పడే ప్రయాస గొప్పదిగా ఉంటుంది. వాళ్ళు పడ్డారండి. ఎలా పడ్డారు? చెరసాల్లో వేయబడ్డారు. కొండలాట, గృహలాట, అడవులు, అరణ్యాలు తిరిగారట. చెప్పడానికి యేసుక్రీస్తు రక్షణ పునరుద్ధానమును గురించి తెలియజేయడానికి. ఈ లోకం యోగ్యమైందే కాదట వాళ్ళకు. దేవుడు రాయించాడు, ఈ లోకం ఇలాంటి వారికి యోగ్యమైంది కాదు. మరి ఏ లోకం యోగ్యమైంది? పరలోకం యోగ్యమైంది. మీకు ఒకటి తెలుసా? వాళ్ళు ఇంకా మనతో కూడా ప్రతిఫలం ఏం పొందలేదట. అంటే వాగ్దానం, ఇంకా వాళ్ళకి చేసిన వాగ్దానాలు, మనం చేస్తున్న వాగ్దానాలు ఏం చేస్తున్నాం? మనం ఈ సంవత్సరం నెరవేరుతలేదని చూసుకుంటున్నాం. కానీ వాళ్ళకి చేసిన వాగ్దానాలను పక్కకు పెట్టేసి దేవుని కొరకు ప్రయాసపడి చనిపోయి పరదేశికి వెళ్ళిపోయారు. అక్కడ ఉండి కనిపెడుతున్నారు. మరలా ఎప్పుడు వస్తుంది మాకు వాగ్దాన ఫలం ఎప్పుడు పొందుతాం మేము? ఇంకా మనం అందరం రక్షణ పొందాలని దేవుడు దీర్ఘశాంతంతో ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? పండగ చేస్తున్నాం కదా. ఆయన ఆలోచన అలా ఉంది, ఆయన ప్రణాళిక, ఆయన దీర్ఘశాంతం అలా ఉంటే క్రైస్తవులందరూ ఇలా ఉంటున్నారు. అలాగునా ఉండకుండా ప్రయాసపడాలి. పండగ కాదు, ప్రపంచ రక్షణ కొరకు పండగ చేయాల్సింది ప్రయాస అయితే ప్రభువుని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. ప్రయాసం అయితే ప్రభువుని మనము ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నడిచే వారము మనం అయి ఉంటాము కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనం ఎలా ఉండాలనో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పేసి వెళ్ళిపోయాడండి. మనం ఎలా ఉండాలనో కూడా ఆయన మనకు చెప్పేసి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు ఏ క్రియలు చూడాలన్నట్టండి? సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయడంటే మనం ఏం చేస్తున్నాం? వెలుగులు ప్రకాశింపజేస్తున్నాం లైట్లు తెచ్చి. ఆయనేమో మన వెలుగుని ప్రకాశింపజేయమంటున్నాడు. మన వెలుగంటే మనలో ఉండిన రక్షణ అనే వెలుగు, నిత్య జీవం అనే వెలుగు, పునరుద్ధానం అనే వెలుగు క్రియల ద్వారా ఏం చేయాలి? కనుపరచాలి. పైన ఒక స్టార్ ఉంటుంది చూడండి. ఆ స్టార్ ద్వారా ఏం చేస్తున్నారు? లోకానికి అంతా కనపరుస్తున్నారు. వెలుగుని కనపరు. ఆ స్టార్లో కాదు వెలుగు చూడవలసింది. లోకంలో ఉండి నశించిపోతున్న జనమంతా స్టార్లో వెలుగు చూడడం కాదు, నీలో వెలుగు చూడాలి. నీ ముఖము వెలుగుమయంలా ప్రకాశించాలి. నీ నోటి నుంచి వస్తున్న మాట గొప్ప వెలుగులై ప్రజ్వలిల్లాలి.
అది కోరుకుంటున్నాడు. అలాగున ఉండాలి మీరు, అలాగున ఉండాలి మీరు కదండి. అప్పుడు ఏమవుతుంది? దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ఆనందపడతాడు. అప్పుడు ఏమవుతుంది? దేవుడు సంతోషిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అలా ఉన్న వాళ్ళు ఏమని పరిశీలన చేసుకోవాలిగా. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి కదా. ఎందుకు? తీర్పుకు పొందకపోవునట్లు మీరేం చేసుకోవాలి? పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి కదండి. ఆలోచిస్తున్నారు ఇలాగున? ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందరు ఆలోచిస్తే 1,000,000 మంది కదా, ఒక్కొక్కరిని మార్చిన ఎంతమంది అవుతారు సంవత్సరానికి? 2,00,00,000 మంది ప్రయాసపడితే మార్చారా? మా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు 12 మంది. ప్రపంచాన్ని అవసరం లేదు, ఒక్కడి మారిస్తే సంవత్సరానికి 1,00,00,000 మంది లెక్కేసుకొని మారుతారా? మారడు. మొత్తం ఆయన ప్రణాళిక కిందకి వస్తుందా? రాదు. ఆయన ఉద్దేశం నెరవేరి ఆనందపడతాడా? పడడు. ఆ పండుగలో అంతా ఈ 1,00,00,000 మంది చేస్తున్న క్రైస్తవ్యంలో క్రిస్మస్ అన్ని కానుకలు తెచ్చి పేదలకు పంచి, అయ్యా క్రీస్తుని నమ్ముకోండి, స్వార్థ ప్రకటింపబడుతుంది, వినండి అని చెప్తే వాళ్ళు వినరండి. వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నారు, వ్యర్థంగా చాలామంది ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ ఆలోచించి ముందుకు కొనసాగాలి. లేకపోతే ఏమవుతుంది? తీర్పు ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. అయితే ఇది చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలంటే మనం ఏం చేయాలంట? ప్రకాశించాలి, వెలుగు వలె ప్రకాశించి ముందుకు కొనసాగాలి. అర్థమవుతుంది వాక్యం? అర్థమైంది ఇంతవరకైనా? ఇంక చాలా ఉంది చెప్పేది, కానీ ఈరోజు వదిలిపెట్టేస్తున్నాను. ఎందుకు? మీటింగ్ ఉంది 4ంటికి, కాబట్టి పొద్దుగాల ముగించడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని చిత్తమైతే ఇదే ఆ అంశాన్ని మనం రోజు ధ్యానించుకునే పాటల్లో ధ్యానించుకుందాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.